ఎక్కడే దొరికితే తినేయడం తప్ప దేశం కోసం కాదు. 2G స్పెక్ట్రమ్ దేశమంతా గొడవైంది. ఎవరి గాలిని కూడా వదిలిపెట్టలే వీళ్ళు. వేల కోట్ల రూపాయలు విలువ చేసే స్పెక్ట్రాన్ని చాలా తక్కువ ధరకి లంచాలు మింగేసి ఇచ్చేశారు ఇష్టం వచ్చినట్టుగా, ఏ వేల పాట లేకుండా. లోక్సత్తా పార్టీ అప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్లి లంచాలు ఇచ్చి అక్రమంగా జాతి సంపద దోచుకున్న వాళ్ళకి లంచం డబ్బులు పోవాలి, వాళ్ళకు వచ్చిన స్పెక్ట్రమ్ కూడా పోవాలి, లాభం రాకూడదని వాదిస్తే సుప్రీంకోర్టు ఒప్పుకుని దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా 122 మందికి స్పెక్ట్రమ్ క్యాన్సిల్ చేసింది. దేశంలో పారుతూ 100కి 100 నిజాయితీ అయిన మనిషి ఒక పైసా సంపాదించడం త్యాగం చేయడం అంటాం. ఊర్కూరు రామకృష్ణరావు గారు మొట్టమొదటి హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రి. నిజాలంటాను, నేను చెప్పిన మాట కాదో నిజమో కాదో మీరే ఆలోచించండి. ఈవేళ బరిలో ఉండి కోట్లు ఖర్చు పెడుతున్న పార్టీలకు ఓట్లు వేస్తే ఒక 5 ఏళ్లకో 10 ఏళ్లకో మా బిడ్డల బతులు బాగుపడతాయి, మా పేదరికం పోతుంది, అవినీతి అంతం అవుతుంది, దోపిడీ ఉండదని మీకు నమ్మకం కుదిరితే వాళ్ళకి వేయి. కాదు, వీళ్ళు ఎవరికి వేసినా కూడా వ్యాపార రాజకీయంలో వాళ్ళు ఎవరికి వేసినా కూడా ఓడిపోయేది మనమే, మన బిడ్డల బతుకులు సమాధి చేస్తున్నారని చెప్పంటే ఇదిగో మొట్టమొదటిసారిగా మీకు ప్రత్యామ్నాయ రాజకీయం అన్నది. వేరే రీతిన మళ్ళీ MS రాజలింగం చేసిన రాజకీయం, ఊరుకూరు రామకృష్ణరావు చేసిన రాజకీయం, ఓ గాంధీ అంబేద్కర్ చేసిన రాజకీయం, నిజాయితీ రాజకీయం, విలువలుగా రాజకీయం, ప్రజల వనరులను ప్రజల కోసం వినియోగించే రాజకీయం, నిజాయితీని పరిష్కారాలను చూపెట్టి దాన్ని అమలు చేయడం కోసం పోరాడే రాజకీయం మీ ముందున్నది. మీరంతా దయచేసి ముందుకు రండి. మీరు వేసే ప్రతి ఓటుకి 10 రెట్ల విలువను చేకూర్చి వర్గాల ప్రయోజనాలని, వరంగల్ జిల్లా ప్రయోజనాలని, తెలంగాణ ప్రయోజనాలని కాపాడే బాధ్యత నాకు. ఓటుని మించిన మహత్తరమైన శాసనం ఇంకొకటి లేదు. ఎవరు ఓటు వేయాలో పూర్తి హక్కు పరకాల ప్రజలకే ఉన్నది. మంచివాడికి ఏంటి, చెడ్డవాడికి. నేను మీ అందరికీ కూడా మంచివాడికి వేయండి అని చెప్పిన తుపాకీ పెట్టి చెప్పనే, అయ్యా మీ బతుకుల గురించి ఆలోచించండి, మంచికే ఓటేయండి అని మీకు చెప్పగలంటే. కానీ మా వేళ్లతో మా కళ్ళు మేమే పొడుచుకుంటామని చెప్పంటే ఎవరు ఆపలేదు. కానీ నేను కోరేది, మనకు ఓటు చాలా బలమైనటువంటి ఆయుధం. రాజు పేద తేడా లేకుండా, అగ్రకులం పేద కులం అన్న తెలంగాణ ప్రజలకి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, భారతదేశ ప్రజలకి విముక్తి కావాలి. అందుకోసమే లోక్సత్తా మీ ముందుకు వచ్చింది. నేను పదవుల కోసం రాలే. నాకు పదవులకు జీవితంలో పదవులు ఎన్నో పదవులు అవన్నీ పక్కన పెట్టేసి రాజీనామా చేశాను. ఈ పద్ధతిలో లాభం లేదు అనుకున్న తర్వాత మళ్ళీ ఆర్పాటం లేకుండా డ్రామా చేయకుండా మౌనంగా రాజీనామా చేసి ప్రజల ముందుకు వచ్చాను. పదవుల కోసం కాదు వచ్చింది, సంపాదన కోసం కాదు వచ్చింది. లోక్సత్తాలో ఉన్న వాళ్ళంతా కూడా త్యాగాలు చేసి వస్తున్నారు. గట్టయ్య గారు ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చాడు, కోటీశ్వరుడు బిడ్డ కాదు ఆయన, రాజకీయ నాయకుడు వారసుడు కాదు ఆయన, కేవలం ఒక సామాన్య కుటుంబం, ఒక లాయర్గా నిజాయితీగా ప్రాక్టీస్ చేసుకుంటున్నాడు. జనం ముందుకొచ్చి వాస్తవాలను చెప్పాలి, ప్రజల్లో ఆలోచన పెంచాలి. మళ్ళీ మళ్ళీ మోసపోతున్నాం, ప్రజాస్వామ్యం కళావిహీనం అవుతోంది, దీన్ని మార్చకపోతే ఈ దేశం నష్టపోతుంది, మన బిడ్డలు నష్టపోతారు, ప్రతి బిడ్డకి ఎదిగే అవకాశం రావాలని చెప్పని మీ ముందుకు అభ్యర్థిగా వచ్చాడు. కోర్టు పెట్టి ఓట్లు పంటం కోసం కాదు. ఒక వ్యవసాయ కుటుంబం నుంచి, గ్రామీణ ప్రాంతం నుంచి మధ్య వెనకబడ్డ తరగతి నుంచి వచ్చాడు గట్టయ్య. కాబట్టి మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, మీరు దయచేసి ఒక్కసారి ఆలోచన చేయండి. ఓటుని వాళ్ళ పిల్లల కోసం, వాళ్ళ పెత్తనం కోసం, ఈ పెద్దల కోసం, పెద్దోళ్ల కోసం కాకుండా ప్రజల కోసం, మన కోసం, మన పిల్లల కోసం, వీటి కోసం వెళ్ళకండి. ఇక్కడ పరకాల్లో ప్రారంభమైనటువంటి మార్పు ఈ దేశం మొత్తాన్ని కూడా ఆవహిస్తుంది. ఈ దుర్మార్గపు రాజకీయాన్ని పాతిపెట్టగలుగుతాం, ఈ దేశంలో ప్రజలకు నిజమైన స్వరాజ్యాన్ని ఇవ్వగలుగుతాం. అందుకు మీరంతా సిద్ధమవుతారని చెప్పి ఆశిస్తూ, ఇంత మంటు కండానా కూడా మీరంతా చాలా సావధానంగా శ్రద్ధగా ఈ మాట ఆలకించారు అని చెప్పంటే, ఈ దోపిడీ అంతం కావాలి, ప్రతి బిడ్డకి న్యాయం జరగాలి, అవినీతి రాజకీయాన్ని పాతి పెట్టాలన్న కోరిక మీ మనసులో బలంగా ఉంది. ఆ కోరికని మనసులో అణుచుకోకుండా దయచేసి ముందుకు రానివ్వండి. ఇది మీ బిడ్డల కోసం రాజకీయంగా, నా బిడ్డల కోసం కాదు. ఇది మీ రాజకీయ పార్టీ కానీ ఏ ఒక్కళ్ళు సొంతంగా కంపెనీలాగా పెట్టిన పార్టీ కాదు. సభ్యులందరూ కూడా నిర్వహించే పార్టీ. ఈ పార్టీలో ఏపీ కొడుకు నాయకుడు కాదు. వచ్చే ఎన్నికల్లో లోక్సత్తా పార్టీ రాష్ట్రంలో నాయకత్వం నేను వద్దని చెప్పని మళ్ళీ పక్కన కూర్చుని మీరెన్నుకోండి రాష్ట్రంలో యువత అందరినీ కోరాం. యువత కోసం వచ్చినటువంటి పార్టీ, ప్రజలే నిర్వహించుకునే పార్టీ. రాజకీయ పార్టీ అంటే ఒక కంపెనీ లాగానో, ప్రైవేట్ ఎస్టేట్ లాగానో, అధికారం అని చెప్పంటే దేశాన్ని వచ్చిన మార్గం లాగానో, లాభాపేక్ష ఉన్నటువంటి వ్యాపారం లాగానో ఉండేది రాజకీయం కాదు. అది దోపిడీ. ఏ మాట చెప్పినా, ఏ నినాదం ఇచ్చినా కూడా దాన్ని మార్చాల్సిన అవసరం ఉంది. అందుకు మీరంతా కలిసి వస్తారని నేను ఆశిస్తూ, మండు టెండలో మీరంతా కూడా చాలా శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. లోక్సత్తా గుర్తు ఏల గుర్తు, చైతన్యానికి గుర్తుగా, జన జాగృతికి సంకేతంగా, మౌనాన్ని విడుతున్నామన్న దాని సంకేతంగా లోక్సత్తా ఏల గుర్తునించుకుంది.
ఈత గుర్తుకు ఓటేయండి. ఈ రాజకీయం మారుతుందన్న సంకేతాన్ని పరకాల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, భారతదేశానికి అందించండి. అందుకు ముందుకొస్తారని ఆశిస్తూ మీ అందరికీ నమస్కరిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. నైజాం మీద పోరాటాన్ని స్వాతంత్రోద్యమాలు మనకు దాకా 96లో బీజేపీ గవర్నమెంట్ వచ్చినాక అసలు స్వాతంత్ర సమరయోధులుగా రైతాంగ పోరాటం. జై లోక్సత్తా, జై లోక్సత్తా, జై లోక్సత్తా, అమరవీరుల ఆశయాలను అమరవీరుల ఆశయాలను పైకి వేయండి సార్, పైకి పైకి వెంకయ్య గారు కొంచెం బ్యాక్గ్రౌండ్ అబ్బా లోగో అన్నీ వస్తాయి అబ్బా బ్రదర్ ఇక్కడి అమరధామం, ఈ అమరధామం తెలంగాణ సాయుధ పోరాటంలో అసూలు బాసినటువంటి మహనీయుల త్యాగానికి, ఆ స్మృతికి అంజలి కట్టిస్తూ ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. ఎందరో సామాన్యులు మన బిడ్డలు, వాళ్ళ బిడ్డలు బాగుపడతారన్న కోరికతో వాళ్ళేం అధికారాన్ని ఆశించలేదు, వాళ్ళేం డబ్బును ఆశించలేదు. అయినా కూడా తెలంగాణ విముక్తి కోసం అని చెప్పని, ప్రజల భవిష్యత్తు కోసం అని చెప్పని అద్భుతమైనటువంటి స్ఫూర్తితో త్యాగనిరతితో పాల్గొన్నారు. అందులో ప్రధానంగా వరంగల్ జిల్లాలో ఈ పక్కాల, లక్ష్మీపురం, భైరాంపల్లి ఇతర ప్రాంతాల్లో గొప్ప స్ఫూర్తిని చూపెట్టారు. ఎంతో బలమైనటువంటి పెత్తందారులను ఎదుర్కొన్నారు. భూస్వామి సంస్కృతికి వ్యతిరేకంగా పోరాడారు. చివరికి పోలీస్ యాక్షన్లో కేవలం ప్రజలందరూ కూడా మద్దతు పెరిగిన కారణంగా ఆనాడు స్వతంత్ర రాష్ట్రాల విలీనం, రాజ్యాల విలీనం జరిగిన నేపథ్యంలో ఒక హైదరాబాద్ సంస్థానంలో మాత్రమే సాయుధుల అవసరమైంది. పోలీస్ యాక్షన్ పేరుతో ఆపరేషన్ పోలో అని చెప్పడం జరిగింది. దానిలో కేవలం చరిత్ర లెక్కల ప్రకారం భారత సైన్యంలో 5 మాత్రమే చనిపోయారని చెప్పారు. 10 మంది కంటే లోపల చనిపోయారని చెప్పారు. నిజాం సైన్యంలో ఒక 400 మంది పైగా చనిపోయారని చెప్పారు. రజాకర్లు 1000కి పైగా చనిపోయారని చెప్పిన లెక్కలు చెప్తున్నారు. ప్రపంచ చరిత్రలో స్వతంత్ర రాజ్యాల విలీనం ఇంత తేలిగ్గా ఇంకెక్కడ జరగదు. 540 సంస్థానాలు ఈ దేశంలో కేవలం 15-16 నెలల కాలంలో హైదరాబాద్ సంస్థానంలో తప్ప ఇంకెక్కడ తుపాకీ చుట్ట కూడా పెరగకుండా, ఇక్కడ కూడా చాలా పరిమితమైనటువంటి జన నష్టంతో ఇన్ని భాషలు, ఇన్ని కులాలు, మతాలు,
ఒంటి రంగులు, జాతులు, ప్రాంతాలు ఇవన్నీ మర్చిపోయి ఈ దేశంలో విలీనమనే. ప్రపంచ చరిత్రలో ఎట్లాంటి జరగదు. ఇటలీని విలీనం చేసుకోవాలని చెప్పంటే 9 స్వతంత్ర రాజ్యాలు ఉన్నప్పుడు ఒకే భాష, ఒకే మతం, ఒకే సంస్కృతి, ఒకే సాహిత్యం. అవి విలీనం కావడం కోసం 23 సంవత్సరాలు పట్టింది. జర్మనీ విలీనం కోసం 9 ఏళ్ళు పట్టింది. 10,000 మంది రక్తపాతానికి బలయ్యారు. కానీ ఈ దేశంలో ఆ స్వతంత్ర పోరాటం నాటి మహనీయుల నాయకత్వం పుణ్యమని చెప్పని, తెలంగాణ సాయుధ పోరాట నాయకుల పుణ్యమని, ఇక్కడ బలమైన జాతీయ భావాలు నాటుకోవడం పుణ్యమని అలవోకగా ఈ దేశంలో విలీనం సాధ్యమైంది. ఏ లక్ష్యాల కోసం ఆనాడు వారు పోరాడారో ఇంకా ఆ లక్ష్యాలు నెరవేరాలి. అంబేద్కర్ మనకు చెప్పారు, ఆయన బతుకున్నప్పుడే చెప్పారు, ఒక అద్భుతమైన రాజ్యాంగాన్ని దేవాలయంగా నిర్మించుకున్నాం, గొప్ప శిల్పాలను చెక్కుకున్నాం. కానీ దురదృష్టం కొద్దీ ఆ దేవాలయంలో దేవతా విగ్రహాన్ని ప్రతిష్ఠించే ముందే దయ్యాలు ప్రవేశించాయని చెప్పన్నాడు ఆయన. రాజ్యాంగాన్ని రాసిన ఆయన బతుకున్న కాలంలోనే ఈ మాట అన్నాడు. ఆనాడు స్వతంత్రం పొందినప్పుడు కానీ, స్వతంత్ర రాజ్యాలు విలీనప్పుడు కానీ, రాజ్యాంగ నిర్మాణం అప్పుడు కానీ మనం ఆశించింది ఇవాళ నెరవేరలేదన్నది పూర్తిగా వాస్తవం. దానికి కారణం కృత్రిమమైనటువంటి రాజకీయం, దోపిడీ రాజకీయం, వ్యాపార రాజకీయం, అవినీతి రాజకీయం. మన బిడ్డల బతుకుల్ని బాగు చేస్తే ఎక్కడ ఎదురు తిరుగుతారో, ఎక్కడ మాట వినరో అని చెప్పని అంతరాలని కొనసాగించే రాజకీయం. ఈవేళ ఈ అంతరాలని కొనసాగించే రాజకీయాన్ని అంతం చేసి ఏ కులమైనా, ఏ తల్లి గర్భంలో పుట్టినా సరే ఆ బిడ్డ తెలివితేటలు వికసించే అవకాశం వచ్చి రేపొద్దున ఒక కలెక్టర్ కొడుకుతో, మంత్రి కూతురుతో పోటీపడే వ్యవస్థ రావాలి. అధికారాన్ని, పదవులను అడ్డం పెట్టుకుని మటన్ తింటమే కాకుండా మెడలో బొక్కలు వేసుకునేటువంటి ఈ దుర్మార్గపు రాజకీయ వ్యవస్థ పోవాలి. అందుకోసం పార్టీలకు అతీతంగా అందరూ కలిసి రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈవేళ మన రాష్ట్రంలో కానీ, కర్ణాటకలో కానీ, ఇతర రాష్ట్రాల్లో కానీ ఈ అవినీతి ఎంత దారుణంగా ప్రజల్ని వంచిస్తుందో బయటపడుతున్నది. ఈవేళ మన హక్కుల్ని మనం సాధించుకుంటూ ప్రజల ఆకాంక్షల మేరకు ఇక్కడ ప్రజల తెలంగాణ రావాలి, కానీ పెద్దోళ్ళ తెలంగాణ కాదు. ఇక్కడ దోపిడీని అంతం చేసే ప్రజాస్వామ్య తెలంగాణ రావాలి, కానీ దోపిడీ తెలంగాణ కాదు. అందుకోసం లోక్సత్తా కట్టుబడింది. జై లోక్సత్తా, జై లోక్సత్తా. స్పష్టంగా ప్రతి నిర్దిష్టమైన అంశంలో కూడా తెలంగాణ ప్రజల కోసం పోరాడుతున్నారు. 14F తొలగించాలని చెప్పని గళమెత్తిన ఏకైక పార్టీ రాష్ట్ర శాసనసభలో లోక్సత్తా. మాకున్న సంఖ్యాబలం ఒక్కటే. 295 మందిలో లోక్సత్తాకి ఇచ్చిన ఓటు కేవలం 2% రాష్ట్రంలో, ఇచ్చిన సీటు ఒక్కటే. కానీ దాన్ని కూడా ఉపయోగించుకుని 14F తొలగించాలని చెప్పని శాసనసభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టింది లోక్సత్తా తరపున శాసనసభ్యుడిగా నేను. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఆమోదించవలసింది పట్టుబట్టింది లోక్సత్తా తరపున నేను. అన్ని పార్టీలు, ప్రధాన పార్టీలను కూడా వ్యతిరేకించినా కూడా, వాళ్ళకి చాలా సందేహాలున్నా కూడా వాళ్ళని కూర్చోబెట్టి ఒప్పించి ఏకగ్రీవంగా తీర్మానాన్ని పాస్ చేయడానికి కారణమైంది లోక్సత్తా. అట్లాగే 610 జీవో మాటకు అందరూ అంటున్నారు, కానీ వాస్తవానికి వచ్చేసరికి రకరకాల ఒత్తిళ్ళు లొంగిపోతున్నారు. భార్యాభర్త వేరువేరు స్థానాల్లో ఉన్నారని చెప్పాను, వాళ్ళు కోరుతున్నారు, రకరకాల ఒత్తిళ్లకు లొంగిపోయి 610 జీవోకి అందరూ చుట్టుపడుస్తున్నారు. నా గొంతున్నది కేవలం రంగారెడ్డి జిల్లాలో, అక్కడి నుంచి ఎన్నికైనాను కాబట్టి. రంగారెడ్డి జిల్లాలో కూడా అలాగే అన్ని పార్టీలు కూడా దురుద్దేశాన్ని అంటగట్టట్లా, కానీ ఒత్తిళ్లకు లొంగి మరి వాళ్ళు కోరినట్టుగా ట్రాన్స్ఫర్లు చేద్దామని చెప్పంటే గట్టిగా నిలబడి, ఇప్పటికే నాన్ లోకల్ కోటా దాటిపోయింది కాబట్టి రాష్ట్రపతి ఉత్తర్వులు ఉల్లంఘిస్తున్నాం, ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఏ కారణమైనా కావచ్చు కొంతమంది వ్యక్తుల ప్రయోజనం కోసం మాత్రం తెలంగాణ ప్రాంత ప్రయోజనాన్ని బలిపెట్టమని చెప్పిన ధర్మం కాదని చెప్పని గట్టిగా వాదించి నెగ్గడం జరిగింది. అట్లాగే కృష్ణానదికి పక్కనే, హైదరాబాద్ నగరానికి పక్కనే కృష్ణానదిలో పుష్కలంగా నీళ్లు ఉండగా నాగార్జున సాగర్లో 400 TMC నీళ్ల రిజర్వాయర్. అది డెడ్ స్టోరేజే దాదాపు 200 TMC ఉన్నది. కానీ ఎక్కడో దూరంగా ఉన్నటువంటి గోదావరి నుంచి
ఎల్లంపల్లి కూడా ఎక్కడ ఉన్నది? శ్రీరామ్ సాగర్ కిందన. శ్రీరామ్ సాగర్ నిందట్లేదని మన గొడవ అంతా కూడా. బాబ్లీ ప్రాజెక్టు గురించి మన ఆందోళన అంతా కూడా శ్రీరామ్ సాగర్లో పెట్టారు. అసలు శ్రీరామ్ సాగర్ నిండలేదని చెప్పని, అది నిండడమే చాలా కష్టమైనటువంటి పరిస్థితుల్లో దాని కిందకు వచ్చినటువంటి ఈ ఎల్లంపల్లి నిండడం అనేది ప్రతి ఏడాది జరుగుతుందని నమ్మకం లేదు. అక్కడి నుంచి హైదరాబాద్ నిండని చెప్పని చాలా మూర్ఖమైన ఆలోచన. ఆ నీళ్ళన్నీ కూడా పక్కన ఉన్న తెలంగాణ జిల్లాలకి తాగునీటికి సాగునీటికి రావాలని చెప్పని గట్టిగా వాదించిన ఏకైక పార్టీ లోక్సత్తా. అందుకనే కృష్ణా ఫేజ్ 3 కావాలని చెప్పని శాసనసభలను బయట అందరూ జటనగర శాసనసభ్యులు పార్టీలకు అతీతంగా కలిపి దానికోసం పోరాటం చేయడం జరిగింది. ఆ పోరాటంలో సగర్వంగా విజయం సాధించాం. రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకున్నది కృష్ణా ఫేజ్ 3 తీసుకొస్తాము, 2013 కల్లా పూర్తి చేస్తామని చెప్పని. ఈ పోరాటం పూర్తి కాలేదు. భవిష్యత్తులో హైదరాబాద్ నగరానికి నీళ్ళన్నీ కూడా కృష్ణానది నుంచే వచ్చి గోదావరి జిల్లాలో కేవలం తెలంగాణ ప్రాంతం కలిగేట్టుగా మనం ఏర్పాటు చేసుకోవాలి. అందుకు లోక్సత్తా కట్టుబడి ఉన్నది, మాటల్లో కాదు ఆచరణలో కట్టుబడి ఉన్నది. చిన్ని కృష్ణ తెలంగాణ సాయుధ పోరాటం చేసిన ఈ పర్కాల ప్రాంతంలో లేదా స్వతంత్రం కోసం పోరాటం చేసిన రాజ్యాంగ నిర్మాణం చేసిన మన బిడ్డలు వాళ్ళ బిడ్డలు బాగుపడతారు, పేదరికం పోతుంది, కులాలకి మతాలకు అతీతంగా అందరికీ అవకాశాలు వస్తాయని చెప్పి ఎన్నో త్యాగాలు చేశారు ఆ తరం వారంతా కూడా. ఇటీవలనే వరంగల్ జిల్లాకి చెందినటువంటి ఒక పెద్ద ఆయన ఎంఎస్ రాజరంగం గారు, ఈ జిల్లాకి చెందిన ఆయన, ఆ మొట్టమొదటి మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు. నిజాయితీకి మారిపోయారు, ఈ మధ్యన చనిపోయారు. ఆ తరం వాళ్ళంతా త్యాగాలు చేసింది ఈ రాజకీయం దేశాన్ని బాగు చేస్తుంది, ప్రతి బిడ్డకి ఎదిగే అవకాశాలు ఇస్తుందని చెప్పండి. కానీ ఒక్కసారి పర్కాల నియోజకవర్గం చూడండి మీరేం జరుగుతుందో. ఈ ఎన్నిక ఎందుకోసం వచ్చింది? ప్రజలకు ఏమైనా సంబంధం ఉందా దీంతో? కేవలం రాజకీయాన్ని వ్యాపారంగా భావించే కొందరు తోడేళ్ల అధికార క్రీడలో భాగంగా ఆ ఎన్నికలు వచ్చినా తప్ప ప్రజలతో సంబంధం లేదు. నేను పర్కాల ప్రజలను అడిగేది, దీన్ని అవకాశంగా దయచేసి ఉపయోగించుకోండి. ఈవేళ ఈ బరిలోకి దిగినటువంటి పార్టీలు, ఈ సాంప్రదాయ రాజకీయ పార్టీలు ఓటుకి వెలగట్టి రాజకీయాన్ని వ్యాపారంగా మార్చి కోట్లు ఓట్ల కొనుగోలు కోసమో బ్రాంతి పంపిణీ కోసమో ఖర్చు పెడుతున్నాయి. ఒక్కసారి ఆలోచించండి. 10 కోట్ల రూపాయలు ఉప ఎన్నికలో గెలుపు కోసం ఖర్చు పెడితే 3-4 పార్టీలట్లా ఖర్చు పెడితే అంటే 40-50 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఎంతకాలం ఉండేది ఎమ్మెల్యే పదవి? నెగ్గిన వాళ్ళకి కేవలం 2 ఏళ్ల లోపు. ఎమ్మెల్యేకి జీతం ఎంత? 5,000 రూపాయలు నెల జీతం.
మిగతా ఎలవెన్స్లు నియోజకవర్గం ఎలవెన్స్ కలిపి 90-95 వస్తుంది. దానిలో సగం డబ్బు దాచుకున్నా కూడా, నియోజకవర్గానికి ఖర్చు పెట్టకుండా దాచుకున్నా కూడా 40,000-50,000 మిగులుతాయి అంతే. ఎవడన్నా మెడ మీద తలకాయ ఉన్నవాడు 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ తర్వాత 40,000-50,000 రూపాయలు మాత్రం నెలకొచ్చేటువంటి ఉద్యోగాలు ఒప్పుకుంటాడా? 10 కోట్ల రూపాయలు ధర్మ వడ్డీగా ఇస్తే 10 లక్షల రూపాయలు వడ్డీ వస్తుంది నెలకి. ఎందుకు చేస్తున్నారు? మన మీద ప్రేమతో చేస్తున్నారా? వాళ్ళు ఏమన్నా వాళ్ళ కుటుంబాల ఆస్తులన్నీ తాకట్టు పెట్టి త్యాగాలు చేసి ఈ పదవిని ఉపయోగించి తెలంగాణకో వరంగల్ జిల్లాకో పథకాలకో న్యాయం చేయాలని వస్తున్నారా? కేవలం రాజకీయాన్ని వ్యాపారంగా మార్చారు. 10 కోట్లు పెట్టుబడి పెడితే 100 కోట్లు తినేయొచ్చని వస్తున్నారు. ఏ అంశంలోనే మీరు చూడండి. ఇప్పుడే పొలకుర్తి దగ్గర ఆ దేవాద లిఫ్టిఫికేషన్ లో భాగంగా ఉన్న లిఫ్ట్ స్కీమ్ అని చూసాం. అక్కడ లిఫ్ట్ చేస్తుంటే ఈ పర్కాల ప్రాంతంలో ఎన్నో గ్రామాల్లో మంచినీళ్ళ గరమటేస్తుంటే ఒక్క నీటి చుక్క కూడా ఈ చుట్టుపక్కల గ్రామాలకు లేకుండా చేశాం. అంత పెద్ద పథకం చేపట్టినప్పుడు, అన్ని కోట్లు ఖర్చు పెట్టినప్పుడు కేవలం మా వాడే కాంట్రాక్ట్ ఇచ్చి కమిషన్ మింగాలని చెప్పని కాకుండా ప్రజలకు న్యాయం చేయాలని కోరితే ఆ నీళ్లు మనకే కనీసం మంచినీళ్ళకి వచ్చాయి కదా. నిజంగా ప్రజల్ని ప్రేమించే వాళ్ళు అపని చేస్తారా? ఈ రకంగా వీడు చేసినట్టు చేస్తారా? ఒక్కసారి మన వర్షపాతాన్ని చూడండి. పర్కాట్ ప్రాంతంలో వర్షం 1040 మిల్లీమీటర్ల వర్షం. అంటే మన రాష్ట్రంలో సగటు వర్షపాతం కంటే వరంగల్ జిల్లాలో పర్కాల ప్రాంతంలో వర్షం ఎక్కువ. కానీ కొద్దిపాటి వర్షం తగ్గితే దుర్భిక్షానికి గురై బోర్లు ఎండిపోతున్నాయి, మంచినీళ్ళకు గొంతు ఎండిపోతున్నాయి, పొలాలు ఎండిపోతున్నాయి. ఈ వర్షపు నీరు సద్వినియోగం చేసుకున్నట్టయితే, భూగర్భ జలాన్ని పెంచినట్టయితే 180 రూపాయలు కష్టాలు తొలగించదు. డబ్బులు లేకనా కాదు. 7,000 కోట్ల రూపాయల్ని, బాగా దయచేసి అర్థం చేసుకోండి, అక్షరాల 7,000 కోట్ల రూపాయల్ని ఉపాధి హామీ చట్టం కింద ఒక్కొక్క ఏడాది ఒక్కొక్క సంవత్సరము మన రాష్ట్రంలో ప్రభుత్వం ఖర్చు పెడుతోంది. కేంద్రం నుంచి వచ్చే నిధులు. ఆ ఉపాధి హామీ చట్టం తెచ్చిన వాళ్ళలోనే ఒకరిని జాతీయ స్థాయిలో కూర్చుని ఆ చట్టాన్ని తీసుకొచ్చి ఏర్పాటు చేశారు. ఆ చట్టం వచ్చినప్పుడే మేమంతా గట్టిగా పట్టుబట్టాం. నేను గట్టిగా ప్లానింగ్ కమిషన్కి వెళ్ళి మన ప్రాంతానికి చెందినటువంటి సిఎస్ హనుమంతరావు గారు, నేను ఇద్దరం కలిసి ప్లానింగ్ కమిషన్కి వెళ్ళి ఈ డబ్బంతా కూడా ఈ వర్షపు నీటిని వినియోగించడం కోసం ఉపయోగించండి, ఈ వర్షాధార ప్రాంతాల్లో ప్రజలకు న్యాయం జరుగుతుంది, పేదరికం పోతుందని గట్టిగా పోరాడు. కానీ 7,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఈ వర్షం ఇంత బ్రహ్మాండంగా పడుతున్నా కూడా 1040 మిల్లీమీటర్ల వర్షపాతం ఉన్నా కూడా ఈ నీళ్లు మనకు పనికి రాకుండా చేశారు. భూగర్భ జలం మీద ఆధారపడేటువంటి ప్రాంతం వరంగల్ తెలంగాణ ప్రాంతం. 20 లక్షల పైగా ఇక్కడ బోర్వెల్స్ ఉన్నాయి. ఈ డబ్బులే సద్వినియోగం చేస్తే జిల్లాకు 300-400 కోట్ల రూపాయలు ఉండేది. ఆ డబ్బే సద్వినియోగం చేసి వర్షపు చొక్క ప్రతి నీటిని కూడా సద్వినియోగం చేసుకున్నట్టయితే ఈ జిల్లాలో నీటికి ఇంత కట్టకట్టుండేది కాదు. నిజంగా మన కోసమే ఈ రాజకీయం చేస్తే వర్షం ప్రకృతి ఇంత నీళ్ళు ఇస్తున్నా ఎందుకు జిల్లా ఇట్లా ఉంది? డబ్బులున్నా 7,000 కోట్ల రూపాయలు, టెక్నాలజీ ఉంది, భగవంతుడు వర్షాన్ని ఇస్తున్నాడు, అంగట్లో అన్నీ ఉన్నాయి, అల్లు నోట్ల జనాలు. ఈ దుర్మార్గపు రాజకీయం మన ప్రజల్ని బలిపెడుతున్నారు. ఒక్కసారి హైదరాబాద్ మంచినీటి సంగతి చూడండి. కృష్ణానదిలో పుష్కలంగా నాగార్జున సాగర్లో నీళ్లుంటే, పెద్ద రిజర్వాయర్ ఉంటే, హైదరాబాద్కి తేలిగ్గా తీసుకొచ్చే అవకాశం ఉంటే తెలంగాణ ప్రాంతానికి నిండి ఇవ్వాల్సినటువంటి గోదావరి జలాలని ఎల్లంపల్లి నుంచి తీసుకోవడం కోసం పథకం పెట్టారు. ఎల్లంపల్లి శ్రీరామ్ సాగర్ దిగువన ఉన్నది. శ్రీరామ్ సాగర్ నిన్నట్లో ప్రశ్న అవసరం. అందుకే బాబ్లీ గురించి ఆందోళన పడ్డాం ఈ రాష్ట్రంలో మనమంతా కూడా. అలాంటిది ఎల్లంపల్లిలో శ్రీరామ్ సాగర్ దిగువన ప్రశ్న నిలుతున్న గ్యారెంటీ లేదు. కాబట్టి నగరాల్లో మంచినీళ్ళకి పనికిరాదు. ఆ నీళ్లు చుట్టుపక్కల ఉన్న జిల్లాలకు, తెలంగాణ జిల్లాలకు మంచినీళ్లకు, సాగునీళ్ళకి ఇవ్వాలి. దానికి బదులు ఆ నీళ్ళని హైదరాబాద్ తీసుకొచ్చి ఏర్పాటు చేసుకుంటే గలం ఇప్పింది ఒక లోక్సభ మాత్రమే, రాష్ట్ర శాసనసభలో కానీ బయట కానీ. హైదరాబాద్కి కృష్ణా ఫేస్ తీసుకొచ్చి మీరు నాగార్జున సాగర్ నుంచి నీళ్లు ఇవ్వండి, ఈ గోదావరి జిల్లాలు చుట్టుపక్కల తెలంగాణ జిల్లాలకి అందజే ఏర్పాటు చేయండి. ఇది ధర్మం కాదు, సాగునీటికి జిల్లాకు అందాలని చెప్పిన పోరాడి పార్టీలకు అతీతంగా జంటనగరం ఎమ్మెల్యేలను కలిపి ఈవేళ కృష్ణా ఫేజ్ 3ని లోక్సత్తా సాధించింది. వచ్చే ఏడాదికి ఫేజ్ 3 పూర్తిగా వస్తున్నది. ఇంకే పార్టీ అయినా దాన్ని చేపట్టినా ఒకసారి మీరు పరిశీలించండి. శాసనసభలో
150 మంది ఉన్న పార్టీలు ఉన్నాయి, 90 మంది ఉన్న పార్టీలు ఉన్నాయి, 19 మంది ఉన్న పార్టీలు ఉన్నాయి, 7 ఉన్న పార్టీలు ఉన్నాయి, 4 ఉన్న పార్టీలు ఉన్నాయి. కానీ మరే పార్టీ దీనికోసం గొంతు దీన్ని సాధించాలి. 14 చెప్పన్నది తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరుగుతుందని చెప్పని ఉద్యమం వచ్చిన కారణం 14 రాష్ట్రపతి ఉత్తర్వులో ఉండటం చేత దాని మీద సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు. ఆ 14 తొలగించాలని చెప్పని శాసనసభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టింది లోక్సత్తా. ఒకే ఒక్క సభ్యుడైనా కూడా ప్రవేశపెట్టింది లోక్సత్తా తరఫున నేను. ఈ పెద్ద పార్టీలు ఏమి కూడా ఒప్పుకోకపోతే వాళ్ళందరినీ ఒప్పించి ఏకాభిప్రాయం సాధిస్తే 14 పోయింది. 610 జీవో ఉన్నది. 610 జీవో 100కి మెరుపాళ్ళు అమలు కావాలి. ఏ వంకైనా సరే స్థానికులకు తప్ప కూడా ఉద్యోగాలు రావడానికి వీలేదని చెప్పని నేను ప్రాతినిధ్యం వస్తున్నటువంటి రంగారెడ్డి జిల్లాలో అన్ని పార్టీలు కలిసి దాన్ని తుంగలోకి తొక్కుదామని ఆలోచించినా కూడా నిలబడి వాళ్ళందరినీ ఒప్పించి 610 జీవో అమలు చేయించింది లోక్సత్తా పార్టీ. ఈవేళ తెలంగాణ మనందరికి కావాలి. తెలంగాణ ప్రాంతంలో బలమైన భావన ఉంది, ప్రజల ఆకాంక్ష ఉంది. ఖచ్చితంగా ఆకాంక్షకి ఈ దేశం కట్టుబడి ఉండాలి. కానీ ఎలాంటి తెలంగాణ? ప్రజల తెలంగాణ కావాలన్నా ప్రజల పేరుతో పెద్దల తెలంగాణ, దోపిడీ తెలంగాణ కావాలి. ఈవేళ పోరాటం ప్రజా తెలంగాణ కోసం కావాలి, ప్రజలకు న్యాయం కావడం కోసం కావాలి. సామాన్య కుటుంబంలో పుట్టినా సరే, నిరుపేదైనా సరే తెలివితేటలు అందరికీ సమానంగానే ఉన్నాయి. ఆ తెలివితేటలు బయటపడేందుకు చదువు అందాలి. వరంగల్ జిల్లాలో 68 గవర్నమెంట్ స్కూళ్లలో పిల్లలు లేరని చెప్పని స్కూళ్లను మూసేశారు ఈ సంవత్సరం. అదే సమయంలో నిరుపేదలు చాలా మంది గవర్నమెంట్ స్కూల్లో చదువు రాదని చెప్పని శక్తికి మించి నెలకి వందలు ఖర్చు పెట్టి ప్రైవేట్ స్కూళ్ళకు పంపిస్తుంటే అక్కడే చదువు ఉండట్లేదు. చదువు లేకుండా పేదరికం పోదు, చదువు లేకుండా తలెత్తి నిలబడలేం, చదువు లేకుండా న్యాయం జరగదు. ఈ పార్టీలు ఏవి కూడా పేదల చదువు కోసం కట్టుబడలేవు. బ్యాంకులుగా ఉండరు, మన ఓట్లు కొనుక్కోవడానికి ఎవరు ఉండరు, మన జెండాలు పట్టే కూలీలు ఉండరు, మన పల్లెకీలు మోసే భోగులు ఉండరని చెప్పని ప్రజల్ని పెద్దగాటగా మారుస్తున్నారు. కానీ రేపొద్దున కలెక్టర్ కొడుకుతో మంత్రి కూతురుతో పోటీ పడేవాళ్ళుగా తయారు చేసి ఉపాధి కల్పించి తలెత్తుకు బతుకుతాం, ఎవరి మీద ఆధారపడకుండా ఎవరి కాళ్ళు పట్టుకోకుండా అనే పరిస్థితి మాత్రం కల్పించడానికి సిద్ధంగా లేదు. ఈవేళ రైతుల సంగతి చూడండి. పత్తి పండిస్తే తెలంగాణ ప్రాంతంలో పత్తికి రేటు రాదు. రేటు విదేశాల్లో ఉంటే లంచాలు మింగి ఎగుమతులు ఆపేస్తున్నారు. అలా కాదు, రైతు పండించిన పంటకి మంచి రేటు అమ్ముకునే హక్కు ఉండాలి, రైతుకి రేటు వచ్చే విధానాలు కావాలని చెప్పని పోరాడిన ఏకైక పార్టీ ఇవాళ దేశంలోనే లోక్సత్తా పార్టీ. దానివల్ల ఇవాళ ఎగుమతులు కొనసాగుతున్నాయి. ఇవాళ ఎగుమతుల్లో కూడా రేటు లేకపోతే రైతుల గోడౌన్లు లేవు. 100 కోట్ల రూపాయలు ఈవేళ మార్కెట్ వసూలు చేస్తున్నారు. మార్కెట్ యార్డ్ ఎందుకుందాయా అని చెప్పంటే కేవలం ఎమ్మెల్యే గారి ఇలాకా వాళ్ళు చెప్పిన వాళ్ళకి మార్కెట్ కమిటీ చేయమని ఇవ్వడం కోసం చెప్పండి. అక్కడ డబ్బులు తినడం కోసమని, పదవులను పెంచడం కోసం తప్ప రైతుల కోసం కాదు. తెలంగాణ ప్రాంతంలో మార్కెట్ యార్డు చాలా కీలకమైనది. ఎందరో రైతులు ధాన్యం అమ్ముకోవాలని మార్కెట్ యార్డుకి వెళ్ళి వారం రోజులు పడిగాపులు కట్టి నేను స్వయంగా చూశాను. అక్కడ కాంపౌండ్ వాల్స్ లేకపోవడంతో పందికొక్కులు వచ్చి రాత్రిపూట ఇబ్బందులు పెడుతున్నాయి. పైన ఆచ్ఛాదం లేకపోవడంతో చిన్న వర్షం చిన్నకు పడితే ధాన్యం తడిసింది కాబట్టి కొనమంటున్నారు ఎస్సీ వాళ్ళు. ఈ పార్టీలు ఏవి కూడా దాన్ని మార్చాలని నడుకొట్టుకోలేదు.